Hello friends, welcome to the channel SMS. ఈరోజు మనం వైట్ రైస్ చేయడం సింపుల్గా నేర్చుకుంటాము. సో మీరు చూడొచ్చు, నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో గ్లాస్ రైస్ తీసుకొని బాగా కడుగుతున్నాను. సో సింపుల్గా మనం తీసుకున్న రైస్కి చూడండి, వాష్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది రైస్. మనకి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఎంత రైస్ తీసుకుంటే దానికి డబుల్గా వాటర్ వేయాలా. సింపుల్గా చూడండి, ఒక గ్లాస్ వేసాను వాటర్. మళ్ళీ ఇంకొక గ్లాస్ వేసాను. సో బ్యాచిలర్స్ కానీ దూరంగా హౌస్కి ఇంటికి దూరంగా ఉండేవాళ్ళు కానీ జాబ్ చేసేవాళ్ళు కానీ సింపుల్గా చేసుకోవచ్చు వైట్ రైస్. మనకి ఉప్పు చూడండి ఎంత వేసుకున్నాను, ఒక 1/4 టీ స్పూన్ వేసుకున్నాను ఉప్పు. సో ఒక గ్లాస్ రైస్, 2 గ్లాస్ వాటర్, 1/4 టీ స్పూన్ సాల్ట్, అంతే ఫ్రెండ్స్. కొంచెం తిప్పేసుకొని కలుపుతూ ఇంకా లిడ్ క్లోజ్ చేసేయండి. సో బేసిక్గా మనం వింటూ ఉంటాం కదా, లైక్ మనకి హోటల్స్ కానీ హాస్టల్స్ కానీ వైట్ రైస్ బాగలేదు, తినలేకపోతున్నామని. సో మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత, గ్యాస్ స్టవ్ మీద, లైక్ ఆఫ్టర్ 10 minutes మీరు వచ్చి చూస్తే ఇట్లా వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది. రైస్ వచ్చి బాయిల్ అవుతూ ఉంటుంది. ఇంకా కాలేదు ఫ్రెండ్స్, లైక్ 5-7-8 minutes తర్వాత నేను ఓపెన్ చేశాను ఇది. సో ఒకసారి తిప్పేసి మళ్ళీ పెట్టేయండి. సో నేనేం నీళ్ళు తీయను దీంట్లో నుంచి. లైక్ దీనికి ఎలా చెప్పొచ్చు అంటే, లైక్ దమ్ బిర్యానీ లాగా ఇది వచ్చి దమ్ రైస్ అంతే. సో మళ్ళీ వాటర్ మనం తీయము దాంట్లో నుంచి, రైస్తో పాటు వాటర్ కుక్ అవుతుంది. మామూలుగా ఇంట్లో మనం వచ్చి ఎక్కువ వాటర్ వేసి లైక్ మళ్ళీ వాటర్ చేస్తారు లాస్ట్ దమ్ ఇచ్చేదానికి. ఇది ఎట్లా కాదు ఫ్రెండ్స్, ఒక్కసారి వేసేస్తే మనం రైస్ వాటర్ ఒక 20 minutes మన వర్క్ స్లోగా పెట్టేయచ్చు. గ్యాస్ పోయి తక్కువలో పెట్టేసి, స్టవ్ని తక్కువలో పెట్టేసి రెగ్యులేట్ చేసి మనం వర్క్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 20 minutes మీరు వచ్చి చూస్తే ఇలా కుక్ దాదాపు 80% బాయిల్ అయిపోయింది కుక్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని కొంచెం కలుపుకోండి. దాన్ని లిడ్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి దమ్కి ఇచ్చేయండి. నేను ఏం వాటర్ తీయలేదు దాంట్లో నుంచి, అలాగే వదిలేసాను అంతే. 20 minutes పట్టింది. సో క్లోజ్ చేశాను. ఇలా ఒక 5 minutes దమ్ ఇచ్చిన తర్వాత మీరు చూస్తే రైస్ ఫుల్లీ బాయిల్డ్ అయిపోయింది. చాలామంది నా ఫ్రెండ్స్ కూడా చెప్తారు, బ్రింగ్ ద రైస్ అని చెప్తారు. లైక్ హాస్టల్లో వాళ్ళకి ఫుల్లీ బాయిల్డ్ రైస్ దొరకదు, హోటల్స్లో ఫుల్లీ బాయిల్డ్ రైస్ ఉంటుందని, ఎక్కువ తినలేకపోతున్నామని. సో మీరు చేసుకుంటే ఇట్లా ఫుల్లీ బాయిల్డ్ రైస్ తినేదానికి, డైజెషన్కి బాగుంటుంది. జస్ట్ 25 minutes ఫ్రెండ్స్ అంతే, రైస్ వచ్చి కుక్ అయిపోతుంది. సో మీరు ఇంకా సర్వ్ చేసుకోండి ప్లేట్లో. సో సింపుల్గా నేను మిక్చర్ తీసుకున్నాను, పప్పు తీసుకున్నాను. సో బెస్ట్ ఏమంటే జస్ట్ పప్పు కాకుండా లైక్ సమ్ వెజిటబుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మీరు కలుపుకుంటే బాగుంటుంది. లైక్ గోవాకు కానీ దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి కదా మనకి. సో మెంతాకు కానీ పాలాకు కానీ లైక్ దట్ మీరు కలుపుకోండి. మీరు చేసుకుని పప్పుతో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో సింపుల్ డిన్నర్ ఇది, వైట్ రైస్, పప్పు, కొంచెం మిక్చర్. మీకు పిక్కల్ కావాలంటే పిక్కలు వేసుకోండి, మ్యాంగో పిక్కలు వేసుకోండి. సో టోటలీ ½ an hourలో అయిపోయింది ఫ్రెండ్స్. ఓ 10 minutes తినేదానికి అనుకుంటే 40 minutesలో మీరు డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి ఛానల్ SMS. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, ఇన్ ద ఫ్యూచర్లో చాలా వీడియోస్ వస్తున్నాయి. చూస్తూనే ఉండండి మేడం ఛానల్. థ్యాంక్ యూ.